గోల్కొండ బోనాల ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి అనేక మంది భక్తులు తరలివచ్చి అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు. ఇప్పటికే లంగర్ హౌస్ నుంచి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు ఊరేగింపుగా బయలుదేరాయి. బడా బజార్, చోటా బజార్ నుంచి ఉత్సవ విగ్రహాలు, బంగారు బోనం, బంజారా దర్వాజా నుంచి నజర్ బోనం, ఇలా అన్ని లక్షల మంది భక్తుల సమక్షంలో ఊరేగింపుగా సాయంత్రానికి కోటకు చేరుకుంటాయి. బోనాల సంబరాలపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు ఆషాఢ మాసం తొలి బోనం అమ్మవారికి సమర్పించడంతో నగర వ్యాప్తంగా బోనాల ఉత్సవాలు ఊపందుకుంటాయి. ఇక ఉదయం నుంచి అనేక మంది భక్తులు ఇక్కడికి తరలివచ్చి అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు. అదేవిధంగా మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆషాఢ మాసంలో తొలి బోనం గోల్కొండ కోటలోని జగదాంబిక మహంకాళి అమ్మవారికి సమర్పించడంతో మనకి బోనాల ఉత్సవాలు అనేవి ప్రారంభమైపోతాయి. ఇక ఈ రోజు తెల్లవారుజామున 4:30-5 గంటల ప్రాంతంలో అమ్మవారికి తొలి బోనం సమర్పించడం జరిగింది. ఆ తర్వాత కుమ్మర్ల సంఘం తరపున దాదాపు 512 బోనాలను అమ్మవారికి సమర్పించారు. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్ళు, తీన్మార్ ఆట పాటల నడుమ అమ్మవారికి ఎంతో సంతోషంగా భక్తులందరూ బోనాలను సమర్పిస్తున్నారు. ఉదయం నుంచి కోట పరిసర ప్రాంతాలన్నీ భక్తులతోటి కిటకిటలాడుతూ కనిపిస్తున్నాయి. ఇక సమయం గడిచే కొద్దీ ఆ భక్తుల రద్దీ కూడా పెరుగుతోంది. ఎక్కడికక్కడ భక్తులతోటి కోట పరిసర ప్రాంతాలన్నీ కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. ఇక మధ్యాహ్న సమయంలో లంగర్ హౌస్ లో రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలను కూడా సమర్పించడం జరిగింది. ఇక గోల్కొండ కోటలో ఉన్నటువంటి గేటు వద్ద గుమ్మడికాయ కొట్టిన తర్వాత అక్కడ తతంగం అంతా పూర్తయ్యాక కోట లోపలికి వచ్చిన తర్వాత నాగమ్మ పుట్ట దగ్గర ప్రత్యేక పూజలను కూడా చేస్తుంటారు. ఆ ప్రత్యేక పూజలను చేసిన తర్వాత గోల్కొండ కోట మీదకి వెళ్లేందుకు దాదాపు 350 మెట్లు ఉన్నాయి. తొలి మెట్టు దగ్గర ప్రత్యేక పూజలు గావించి వీటన్నింటినీ కూడా ఊరేగింపుగా పైకి తీసుకొని వెళ్తూ ఉంటారు. పైకి వెళ్లేసరికి కూడా దాదాపు గంట సమయం పడుతుంది. సో ఈ తతంగం అంతా పూర్తయ్యేసరికి రాత్రి 8:30-9 గంటలు అవుతుంది. ఈ ఊరేగింపులో లక్షలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఒక్కసారి విజువల్స్ లో చూడొచ్చు, గోల్కొండ పరిసర ప్రాంతాలన్నీ భక్తులతోటి కిక్కిరిసిపోయి కనిపించాయి. ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలు, ఆ ధూమ్ధాం అదంతా కూడా మనకి కన్నుల పండుగగా కనిపిస్తుంది. శివసత్తుల పూనకాలు, శివసత్తులు బోనాలు ఎత్తుకొని రావటము, ఇక పోతురాజుల విన్యాసాలతోటి బోనాలను ఇక్కడి నుంచి ఊరేగింపుగా అమ్మవారికి సమర్పించేందుకు తీసుకొని వెళ్తున్నారు. ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలి వచ్చి తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు. అదే విధంగా చాలా మంది తమ కోరికలు నెరవేరిన తర్వాత అమ్మవారికి తమ స్థాయికి అనుగుణంగా తొట్టెల సమర్పణ కూడా చేస్తూ ఉంటారు. సో ఈ రోజు ఆషాఢ మాసం తొలి బోనం అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఇక అనేక మంది భక్తులు ఇక్కడికి తరలి వచ్చి తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు. ఈ నెల రోజుల పాటు కూడా గోల్కొండలో ఉన్నటువంటి జగదాంబిక మహంకాళి అమ్మవార్లకి బోనాలను సమర్పించడము, పూజలు నిర్వహించడము జరుగుతోంది. దాదాపు అమ్మవారికి ఈ నెల రోజుల పాటు 9 రకాల పూజలను కూడా చేస్తుంటారు. ప్రత్యేకమైనటువంటి పూజలు, బోనాల సమర్పణ, శాఖ సమర్పణ, వీటన్నింటి మధ్యలో అమ్మవారికి నెల రోజుల పాటు భక్తులు కొలుస్తూ ఉంటారు. అంగరంగ వైభవంగా మనకి ఈ ఆషాఢ మాసంలో బోనాల ఉత్సవాలు అనేవి జరుగుతూ ఉంటాయి. విడుదల శ్రీకాంత్, అంజుమా, బిగ్ టీవీ, హైదరాబాద్.